తండేల్ సినిమా కథ మరోసారి రిపీట్ అయింది. ఈ మారు శ్రీకాకుళం కాకుండా కాకినాడ జాలర్లు బాధితులయ్యారు. ఈసారి పాకిస్తాన్ వెళ్లలేదు, శ్రీలంక అధికారులకు చిక్కారు. అసలు స్వదేశానికి తిరిగి వెళ్తామో లేదోనని మదనపడ్డారు. 50 రోజులకు పైగా నరక యాతన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ ఎంపీ సానా సతీష్ ఢిల్లీలోని ఏపీ భవన్ స్పెషల్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ చొరవతో వాళ్లు ఇంటికి చేరుకున్నారు. జాలర్లకు కడలి అవకాశాల గనిగా కనిపిస్తుంది. అక్కడి మత్స్య సంపదను సొంతం చేసుకోవాలని కోరికతో వాళ్లు తీరం దాటి చాలా దూరం వెళ్లిపోతారు. పైగా దేశాల సముద్ర జలాల సరిహద్దులు వాళ్లకు అంత తొందరగా అర్థం కావు. చివరకు పొరపాటున పొరుగు దేశాల జల సరిహద్దుల్లోకి ప్రవేశించి అక్కడి నావికా దళానికి, తీర ప్రాంత రక్షక దళానికి చిక్కుతారు. తెలియక చేసే తప్పుతో జీవితాలే మారిపోయి ఏళ్ల తరబడి శత్రుదేశం జైళ్లలో మగ్గుతూ ఉంటారు. వారిని విడిపించేందుకు ప్రభుత్వాలు నానా తంటాలు పడుతుంటాయి. అంతర్జాతీయ చట్టాలపై అవగాహన ఉన్న అధికారులు లేకపోతే విడుదల జాప్యం కావడం, విదేశీ జైళ్లలో నరకం చూడడం జరిగిపోతుంది. నాడు పాకిస్తాన్ జైళ్లలో శ్రీకాకుళం జాలర్లు మగ్గిపోయిన కథనంతో వచ్చిన తండేల్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రత్యర్థి దేశానికి చిక్కితే జాలర్ల బతుకు ఎలా ఉంటుందో ఆ చిత్రం కళ్లకు కట్టింది. ఇప్పుడు శ్రీలంకలో అదే జరిగింది. కాకినాడకు చెందిన 4 జాలర్లు లంక అధికారులకు చిక్కి పడరాని పాటలు పడ్డారు. కె శ్రీను వెంకటేశ్వర్, కర్రి నూకరాజు బోరియా, చందా నాగేశ్వరరావు, బ్రహ్మానందం పడవ కొనుగోలు కోసం తమిళనాడులోని నాగపట్నం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో నావిగేషన్ లోపం వారిని శ్రీలంక జలాల్లోకి నెట్టేసింది. వెంటనే శ్రీలంక నేవీ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని జాఫ్నా జైలుకు తరలించారు. ఈ పరిణామాలన్నీ గంటల వ్యవధిలోనే సంభవించాయి. జాఫ్నా కోర్టులో హాజరుపరిచినప్పుడు తాము నిరపరాధులమని చెప్పుకునేందుకు వారికి భాష రాదు. సింహళ, తమిళం 2 భాషలు రాక ఇబ్బంది పడ్డారు. తెలుగులో వాళ్లు చెప్పింది అర్థం కాక మ్యాజిస్ట్రేట్ వారిని 15 రోజుల రిమాండ్కు పంపారు. తాము ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ నుంచి వచ్చామని చెప్పినా శ్రీలంక పోలీసులు విశ్వసించలేదు. చూడ్డానికి తమిళుల్లా ఉండడం, పైగా జాఫ్నా తీరానికి రావడంతో ఎల్టీటీఈ సానుభూతిపరులని అనుమానించి వారి గోడు వినేందుకు ఇష్టపడలేదు. వాళ్లు తమిళులు కాదని తెలుసుకునేందుకు చానాళ్లు పట్టింది. కాకినాడ జాలర్లు తెలుగువారని నిర్ధారించుకున్న తర్వాత సెప్టెంబర్ 12న కోర్టులో హాజరుపరిచినప్పుడు 4 విడుదలకు కోర్టు ఆదేశించింది. అయితే భారత నేవీ అధికారులకు మాత్రమే అప్పగించాలని, ఆ పని శ్రీలంక నేవీ అధికారులు మాత్రమే చేయాలని ఆదేశించింది. నేవీ, కోస్ట్ గార్డ్, కాన్సులేట్ అధికారుల మధ్య సమన్వయ లోపంతో వారి విడుదల ఆలస్యమైంది. సెప్టెంబర్ 12 తర్వాత మాత్రం కాన్సులేట్ అధికారులు వేగంగా స్పందించారు. కాకినాడ జాలర్ల విడుదలకు సంబంధించిన సమాచారాన్ని శ్రీలంకలోని భారత కాన్సులేట్ అధికారులు ఢిల్లీలోని ఏపీ భవన్ ప్రత్యేక కమిషనర్ అర్జా శ్రీకాంత్ కు తెలిపారు. ఆ 4 గురించి ఆరా తీసిన అర్జా శ్రీకాంత్ వారిని వెంటనే భారత్కు పంపే ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రక్రియలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ కీలక భూమిక వహించారు. మొత్తం వ్యవహారం సీఎం చంద్రబాబుకు తెలియడంతో జాలర్ల విడుదలకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అంతేకాకుండా వారు తెలుగువారేనని అఫిడవిట్లు కూడా ఇవ్వొచ్చని సూచించారు. అర్జా శ్రీకాంత్ ఢిల్లీలోని కోస్ట్ గార్డ్ ప్రిన్సిపల్ డైరెక్టర్ పంకజ్ వర్మను కలిసి కథంతా వివరించారు. ఆయన వెంటనే శ్రీలంక కోస్ట్ గార్డ్ అధికారులతో మాట్లాడారు. శ్రీలంక కోస్ట్ గార్డ్ అధికారులే భారత కోస్ట్ గార్డ్ అధికారులకు అప్పగించేలా కోర్టు ఉత్తర్వుల్లో కూడా సవరణలు చేయించారు. దీంతో కథ సుఖాంతమైంది. తమిళనాడులోని రామేశ్వరం దగ్గరున్న మండపం అనే ప్రాంతానికి 4 జాలర్లను భారత కోస్ట్ గార్డ్ అధికారులు సురక్షితంగా తీసుకొచ్చారు. 52 రోజుల ఆవేదనాభరిత ఉత్కంఠ తర్వాత చివరకు జాలర్లు తమ కుటుంబాల వద్దకు చేరుకున్నారు. ఇంతకాలం అనిశ్చితిలో ఉన్న వారి కుటుంబాలు మళ్లీ ఊపిరి పీల్చుకున్నాయి. తమ భర్తలు, అన్నలు, తండ్రులు తిరిగి వచ్చారన్న ఆనందంతో కళ్లల్లో నీళ్లు నిండాయి. జాలర్లు తిరిగి రావడం వారి కుటుంబాలకే కాదు, మొత్తం మత్స్యకారుల సమాజానికి ఊరటనిచ్చింది. సముద్రాన్ని నమ్ముకుని బతికే అమాయక జీవుల విదార్థభరిత గాథల్లో మరో అధ్యాయంగా నిలిచింది.